నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. దేవునిలో నిలబడాలి అని కేవలం అనుకోవడం మాత్రమే సరిపోదండి. మరి ఏం చేయాలి అనంటే, నీకు నిత్య జీవాన్ని, ప్రతిదినము ఒక నూతన దినాన్ని దయాకిరీటంగా దయచేస్తున్న దేవునికి నీవేమిస్తున్నావు అని ఒక్కసారి ప్రశ్నించుకుని చూసుకున్నట్లయితే నీకు ఒక అవగాహన కలుగుతుంది. నిద్ర లేవగానే ఫోన్ చూసుకుంటున్నావా, లేక దేవుని స్తుతిస్తున్నావా? దినములో మొదటి గడియ ఆయనకి ఇవ్వాలి, ఆయనతో నడవాలి. కుటుంబీకులతో గుడ్ మార్నింగ్ చెప్పే బదులు ప్రైజ్ ద లార్డ్ అనో వందనాలనో చెప్పండి. వారిను తిరిగి మీతో అలాగే చెప్తారు. ఆ విధంగా కుటుంబీకులతో మొదటి మాట దేవుని మాట ఉండేలా చూసుకోండి. ఆయన కోసం ఆయనలో నిలబడండి. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చడుంది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఆ స్త్రీ ఏ మాత్రము నిలబడలేక వంగిపోతూ ఉందని లూకాసు వార్తలో వ్రాయబడింది కదా. ఎందుకని అంటే, బలహీనపరచు దెయ్యము ఆమెను పట్టుకొనడం వలన ఆమె నిలబడలేకపోతుంది. చాలామంది చెప్పేవో మాట, నేను ఎలా అయినా సరే ప్రభు కొరకు, ప్రభు సాక్షిగా ప్రార్థనలో, విశ్వాసంలో, స్థిరమైన ఆత్మీయతలో అన్యజనుల మధ్య క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి అని ఆశపడుతున్నా, కానీ నిలబడలేకపోతున్నాను, యథార్థంగా ఉండలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ నిలబడాలనే ఆశ నీలో ఉన్నప్పుడు పడిపోవడానికి గల కారణం ఒక్కటే, అది నిన్ను బలహీనపరిచే ఆత్మ. ఆ ఆత్మను నీవు జయించగలిగితే, అది ఏ విధంగా జయించగలుగుతావంటే ప్రార్థన ద్వారా మాత్రమే. ప్రభువా, నాకు నీలో నిలబడగలిగే శక్తిని దయచేయి, నన్ను బలహీనపరిచే ఆత్మను నా నుండి వేరు చేయి, దూరపరచు అని నీవెప్పుడైతే ప్రార్థన ద్వారా ప్రభువును అడుగుతావో, అప్పుడు నీవు ప్రభువులో నిలబడగలుగుటకు దేవుడు నీకు శక్తినిస్తారు, బలాన్ని ఇస్తారు, నీ బలహీనత నుండి నిన్ను విడిపిస్తారు. ఎవరైతే మాటిమాటికి పాపంలో పడిపోతున్నారో, ఎవరైతే సాతాను శోధనకు లొంగిపోతున్నారో, వారు దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా, ఆయన హృదయాన్ని గాయపరిచేవారిగా ఉంటున్నారు. మనం పాపానికి చోటిచ్చిన ప్రతిసారి దేవుడు మన గురించి వేదన చెందుతాడు అనే విషయం మనం మర్చిపోకూడదు. అయ్యో, నీవు ఇలా మరలా పాపంలో జీవిస్తావనేనా నేను నా ప్రాణాన్ని పెట్టింది అని దేవుడు దుఃఖపడతాడు. సౌలును రాజుగా చేసినందుకు దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. లొంగిపోకుండా, వంగిపోకుండా ఉండాలి అంటే బలహీనపరచే ఆత్మను మన దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవాలి. వంగిపోయిన ఆ స్త్రీని క్రీస్తు పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరిచింది. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడింది కదా. ఆ స్త్రీ దేవుణ్ణి ఎలా మహింపరిచింది? చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచింది. ఎవరైతే నిలబడతారో వారే దేవుణ్ణి మహింపరచగలుగుతారు, దేవుని గణపరచగలుగుతారు. ప్రభు సన్నిధిలో పాపానికి లొంగిపోకుండా దేవుని కొరకు నిలబడే వారముగా మనం ఉండాలి. ఆ విధంగా దేవుని కొరకు నిలబడుట ద్వారా దేవుని ఆశీస్సులను పొందుకొనే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.